హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లోనైతే నేను మటన్ కర్రీ చేశానండి. మటన్‌లో హార్ట్ అలాగే కిడ్నీస్ కూడా ఉన్నాయండి. ఆ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 చిన్న టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కడిగేసి వేసుకోవాలి. అలాగే అందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అది ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మటన్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఈ కిడ్నీ, హార్ట్ని అయితే వెంటనే వేసుకోకూడదు, ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఇక ఇది కూడా ఒక 5 నిమిషాల తర్వాత వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఒక పావుగంట సేపు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదైతే ఫ్రై చేసుకోవాలండి. ఇక ఇదైతే పూర్తిగా ఫ్రై అయిందండి. ఇందులో మనం రుచికి తగ్గట్టుగా కారం, పసుపు అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సాల్ట్ నేను అల్లంలో కానీ ఎందులో వేయలేదండి, అందుకనేసి ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇక ఇందులో వేడి నీరండి, కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకున్న వాటర్ అయితే పోయాలి. నేను 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. కొంచెం ఈ ఎండాకాలం ఫ్రైల కన్నా కూడా ఇలా ఎక్కువగా లిక్విడ్గా ఉండే సూపులు తీసుకుంటే బాగుంటుందనేసి నేనైతే ఇలా కాస్త వాటర్ ఎక్కువగా పెట్టేశాను. కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. 5 విజిల్స్ తర్వాత తీసి చూస్తే చూసారా, ఇదైతే చాలా చక్కగా అయితే ఉడికింది. చివరగా ఇందులో మనము కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుందామండి. విజిల్స్ ఏమీ అవసరం లేదు. అంతే అండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.